సికింద్రాబాద్లో ఒక పరువు హత్య జరిగింది. ఏవన్ అలియాస్ అఖిల్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. ఒకరు కాదు, సుమారు 8 మంది ఒకేసారి తనపైన కత్తులతో దాడి చేశారు. తర్వాత ఆ ఫోటోను తీసి, ఆ మృతదేహ ఫోటోను తీసి స్నాప్లో స్టేటస్ పెట్టారు. మర్డర్ చేసేసాం, కిల్ చేసేసాం అంటూ. స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. వాళ్ళ బంధువులందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ అబ్బాయిది చాలా చిన్న వయసు, 21 సంవత్సరాలు, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో. అయితే అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి కూడా లవ్ ట్రాక్ నడిచింది. దీంతో పెద్దలకు ఆ విషయం తెలియడంతో అమ్మాయి తరపు బంధువులు ఈ అబ్బాయిని మందలించారు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా కట్ అయిపోయారు, అంటే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఎవరు పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అమ్మాయికి సంబంధించిన ఒక బంధువు, వరుసకు బావ అయ్యే సాయి అనే వ్యక్తి ఎప్పటి నుంచో కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వదిలేశారు, నేను మాత్రం వదలను, ఎలా అయినా సరే అతన్ని అంతం చేస్తా అంటూ కూడా సంవత్సరం క్రితం అతను చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టుగానే కొంతమంది వ్యక్తుల్ని అతను తీసుకుని నామల్గొండ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఏవన్కి కాల్ చేశాడు. నీతో మాట్లాడే పని ఉంది, ఒకసారి రా అని. దీంతో ఏవన్ ఇంట్లో చెప్పి నన్ను పిలుస్తున్నారు, ఒకసారి నేను మాట్లాడేసి వస్తాను, ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడంతా ఏం లేదు అని చెప్పేసి బయటకు వెళ్ళాడు. అంటే కుటుంబ సభ్యులకి ముందు జరిగిన విషయాలు క్లియర్గా చెప్పలే. అదేంటంటే యావన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తర్వాత యావన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలో వాళ్ళు పిలవడం జరిగింది. సరే మాట్లాడతాం కదా అని చెప్పేసి అతను వెళ్ళాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కలిసే ఆ చాయ్ పాయింట్ దగ్గర వాళ్ళు కలిశారు, ముగ్గురు స్నేహితులు. మ్యాచ్ చూస్తున్న టైంలో ఆ పర్సన్స్ వచ్చారు. మాట్లాడుతూ ఒక్కసారిగా వారి వెంట తెచ్చుకున్న కత్తి తీసుకుని అతని పీక పైన దాడి చేయడం జరిగింది. తర్వాత మిగతా వారు కూడా అక్కడికి వచ్చి ఛాతీలో, పొట్టలో, తలభాగంపై, కంటిలో, ఇలా సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర కూడా అతన్ని అటాక్ చేసి అతను చనిపోయేంత వరకు కూడా 17 సార్లు కత్తితో పొడిచి అతను చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకుని దాన్ని స్నాప్లో పెట్టి అక్కడి నుంచి వారు పరారయ్యారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసి దాడి చేశారు, రెక్కీ కూడా నిర్వహించారు. అలాగే యావన్ స్నేహితుల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అంటే వాళ్ళు ఎప్పుడైతే మర్డర్ చేయాలనుకున్నారో ఆ టైంలో సినిమా స్టైల్లో ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయిపోవటం, సీసీ కెమెరాలు ఉన్నా కానీ అక్కడ క్రైమ్ ఎక్కడైతే జరిగిందో అదంతా కూడా, ఆ దృశ్యం అంతా కూడా రికార్డ్ కాకుండా పోవటం, ఇదంతా కూడా జరిగిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. తర్వాత యువతి ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి వద్దకు వెళ్ళి వీరు కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి యొక్క ఇల్లు అలాగే కార్లు అద్దాలు కూడా పగలగొట్టారు. ఏదైనా ఉంటే పెద్దలు మాట్లాడుకోవాలి, లేదంటే మీరు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని ఇలా చంపేస్తారంటూ కూడా వందలాది మంది ఆ అమ్మాయి యొక్క ఇంటికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఎవరు కూడా లేరు, పోలీసులు కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే చనిపోయారు యావన్ కుటుంబ సభ్యులు మన రెడ్ టీవీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారో ఒకసారి అవి వినండి. ఏమైతాడమ్మా యావన్, మీకు ఏమైతాడు? మనోడు. సో ఎందుకు ఎంతమంది అతని పైన దారుణంగా హత్య చేశారు? ఇంకా చంపారు బాబు. ఫోన్ చేసి రాత్రి నీ కాగితం తీసుకొచ్చాము, పరీక్ష కాగితం అని చెప్పి ఫోన్ చేసి చంపించేశారు. ఇవాళ రేపే అయిపోద్ది. బాగా చదువుతాడు బాబు. అబ్బాయి ఒక్కడే అంత బాగా చదువుతాడు అంటే? బాబాయ్ చదువు ఇంకెవరికి లేదు. ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి అది నాకు తెలియదు బాబు, ఇవాళ తెలిసింది. సంవత్సరం బట్టి ఉందంట. ఇద్దరికి తప్పు లేకుండా ఎలాగుంటుంది బాబు? పోనీ అబ్బాయిదే తప్పు అనుకున్నాం, అవతల నీది కూడా తప్పు ఉంటేనే కదా నీతో అబ్బాయి మాట్లాడటానికి ఇది ఉంటుంది. ధర్మం ఆలోచించాలి ఎవరైనా కానీ. పోనీ తప్పు అనుకో, 10 మందిలో పెట్టో, పోనీ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టో, అది కాదు ఇది కాదమ్మా, మీరు మందలిచ్చి ఏదో అయ్యిందేదో అయిపోయింది,
మీ దారి మీరు చేసుకోండి, మా దారి ఇష్టం అందరికి వచ్చి చేసుకోండి. ఏ బాబు చంపుకునే వరకు ఎందుకు బాబు చెప్పు బాబు. ఇప్పుడు అన్యాయంగా పసుపట్టును పెట్టుకున్నారు బాబు. ఆ తల్లిని ఎవరు చూస్తారు బాబు. అల్లాడిపోతుంది పిచ్చిది హాస్పిటల్ అని. అందరు ఉన్నారు అక్కడే. ఏం చేయాలంటారమ్మా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? బాబు వాళ్ళని బతకనీకూడదు బాబు. ఊరన్న తీయాలి. ముక్కలు ముక్కలు అన్ని ఎలాగ నరికారు. చెయ్యిలు కళ్ళు కూడా పీకారు బాబు. కళ్ళు కూడా పీకారు. ఇక్కడ అన్ని గొంతుకులు అన్ని పడుతుంది. ఇక్కడ పగలు కొట్టేశారు తలకి. ఇంకో వారంగా చంపారు బాబు. ఎంత ఖర్చు ఉంటే అలా చేస్తారని బాబు చెప్పు బాబు. అయ్యింది గొడవ. సెటిల్మెంట్ అయిపోయింది. అయిపోయింది. మానేశాడు. అప్పటి నుండి వెళ్తలే, చదువుకుంటున్నాడు. మొన్నే బాబు ఏలూరు వచ్చాడు, 10 రోజులు ఉన్నాడు. పరీక్షలన్నీ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రేపు రావాలి ఏలూరు. పెళ్ళి ఉంది అలా పిన్నమ్మ ప్యానల్ది. రేపు రావాలి ఏలూరు. రావాలి బాబు. అన్యాయంగా ఇక్కడే వాళ్ళ అమ్మది నాన్నదే. మాది ఏలూరు. మా పాపనే వాళ్ళ నాన్నకి ఇచ్చాం. అప్పటి నుండి 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ నాన్న ఇప్పుడు చిమ్మి సరిగ్గా లేదు. మా అమ్మాయి మా అమ్మాయి ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లడు. మా అమ్మాయికి ఇక్కడే ఉంటారు. ఎప్పుడైనా అవసరానికి ఏలూరు వస్తారు. అసలు ఏం జరిగింది? యావాన్ని ఎవరు వాళ్ళందరూ కూడా వచ్చి హత్య చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే మనకు కూడా అంత ఐడియా లేదన్న. మనం ఇక్కడ ఉన్నాము, మనం తెలుసుకున్న వాళ్ళం. మనకి ఇట్లా కాల్ వచ్చింది, ఇట్లా అయ్యింది, ఎవరిని ఇట్లా పొడిచేసిరు అని చెప్తే అక్కడి నుంచి వచ్చినాము. వచ్చేలోపు మాకు అందరు చెప్తున్నారు ఇట్లా అప్పుడు పాత గొడవ అయ్యి ఉండే అమ్మాయిది. అప్పుడు పాత గొడవ అయినప్పుడు మేము చేసినాం, అంటే కాంప్రమైజ్ చేసి అన్న వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసేసి. గొడవ అంటే ఏ గొడవ? అంటే అమ్మాయి మ్యాటర్లో కొంచెం గొడవ ఉండే. ఒక అమ్మాయిని లవ్ చేశాడు అని చెప్తున్నారు కదా? అంటే ఇద్దరు సైడ్ 2 సైడ్ లవ్ ఉండే. అది 2 సైడ్ లవ్ ఉండే. ఇక వాళ్ళ బావ అవి ఇవి మాట్లాడి ఇక వాళ్ళ బావనే వచ్చి కాంప్రమైజ్ చేసి మాట్లాడి అంతా అయిపోయింది. అమ్మాయి వాళ్ళ బావ. అమ్మాయి వాళ్ళ బావ. ఇప్పుడు ఈ హత్య కూడా వాడే చేసిండు. వాడే చేసి అంటే వాడే ఏం కాంప్రమైజ్ చేసి అంటే ఏం చేసుకున్నారో మనకు అంత ఐడియా లేదన్న. మనం అప్పుడు ముందు గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ అన్నారు కదా, దాని గురించి అడుగుతున్నా. ముందు గొడవ అంటే ఇక నార్మల్గా ఇద్దరు ఇంట్లో తెలిసి అట్లా వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు వచ్చి మాట్లాడటం కానీ ఇప్పుడు కొట్టడానికి ట్రై చేస్తే ఇక ఒక 2-3 టైమ్స్ కొట్టడానికి ట్రై చేసారు. విని కొట్టడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ అన్న వాళ్ళు ఒకసారి పిలిచి మాట్లాడి చేసారు. నీకు తెలుసా? నీతో ఎప్పుడన్నా యావన్ ఈ విషయాలు చెప్పాడా? ఏం చెప్పలేదు. మీరు బ్రదర్ కదా? మా అక్క చెప్తుండే ఇట్లా అయిందని చెప్పి మా అక్క చెప్తుండే. ఓకే. అంటే ఇంటికి వచ్చి బెదిరించడం ఇట్లాంటివి అన్నా జరిగాయి ఇంతకుముందు? అంటే అట్లేం జరగలేదు. ఇంటికి రారు కూడా వాళ్ళు. నీతో ఏమన్నా షేర్ చేసుకున్నాడు యావన్? ఏం షేర్ చేసుకున్నాను. నేను అక్కడ ఉంటా, వాడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం అంతే. తరచుగా ఫోన్లో నార్మల్గా ఏం డిస్కస్ చేస్తారు? నార్మల్గానే ఇట్లా ఏడున్నావు, ఎక్కడున్నావు, ఏంటిది, ఎట్లా ఉంది స్టడీస్ అట్లా అంతే. మీరు చదువుతున్నారా? నేనేం స్టడీ చేస్తాను. ఆయన చదువుతున్నాడు. స్టడీ చేస్తాను. బాగా చదువుతాడు యావన్? మా ఫ్యామిలీ మొత్తంలో వాడే మంచిగా చదివేది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు? అవును. అంటే అమ్మాయి ఎలా ఎక్కడ పరిచయం అంటారు? అంటే కాలేజ్లోనా లేకపోతే స్కూల్లో? స్కూల్లో కాలేజ్ ఏమో మరి మనకు అంత ఐడియా లేదన్న. స్కూల్ అని కాలేజ్ అనేది మీకు తెలియదు. ఓకే. అమ్మాయిది అయితే ఇక్కడనే హైదరాబాద్. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచో కూడా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. అబ్బాయిని ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదన్న. అంటే ఇంతకు కాంప్రమైజ్ చేసుకున్నారు, కొట్లాట కాంప్రమైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ బావ వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ సొంతం బావ ఉంటాడు కదా, కాంప్రమైజ్ చేసుకున్నారు. అతని పేరేంటి? సాయి. సో సాయి అతను ఇంతకు ముందు యావన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి వార్నింగ్ ఇస్తే ఇక్కడ అన్న వాళ్ళు ఉండి మాట్లాడినాం, అంతా కాంప్రమైజ్ అయిపోయింది. మీరు కూడా ఉన్నారు అప్పుడు? నేను లేను. మీ అన్న వాళ్ళు ఉన్నారు? అంటే ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు. అన్న వాళ్ళు ఉండే ఇక కాంప్రమైజ్ చేసిరు, అంతా క్లోజ్ అయిపోయింది. అది అయిపోయి కూడా కాంప్రమైజ్ అయిపోయి అంతా అయిపోయి కూడా 1.5 year అవుతుంది. 1.5 year నుంచి వాడు అమ్మాయితో మాట్లాడలేదు, అమ్మాయి కలవలేదు, ఏం చేయలేదు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఏమన్నా అమ్మాయితో కట్ అయిపోయాడు. కట్ అయిపోయినాక మరి ఇది కావాల్సుకొని ఎందుకు అట్లా చేసిరు? మరి ఇది ప్రీ ప్లాన్డ్ గానే చేసిరు, లేకపోతే ఎగ్జాక్ట్ వాడు ఆ టైంకి అక్కడ ఉన్నాడని చెప్పి ఎవరికి తెలియదు.